నెల్లూరు నగరంలోని స్థానిక ప్రెస్ క్లబ్ నందు జరిగిన విలేకరుల సమావేశంలో నెల్లూరు వాస్తవ్యులు తమిళనాడులోని చెన్నైలో నివసిస్తున్న ఎంజే లక్ష్మీ ప్రసన్న విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ మా వారసత్వపు ఆస్తి 1940 సంవత్సరంలో మా నానమ్మ కొనుగోలు చేశారని, అటు పిమ్మట 1974లో వారి వీలునామాలో వారి వారసులకు రిజిస్టర్డ్ వీలునామా ఏర్పాటు చేశారు. తదనంతరం వారసత్వపు హక్కుగా నాకు, నా చెల్లెలు అయినటువంటి మధుమతికి ఇద్దరికి కలిపి 1 ఎకరా 94 సెంట్లు ఇవ్వగా, సదరు భూమిని మా తండ్రి వారికి విక్రయించినట్లుగా పత్రాలు సృష్టించి నకిలీ ఆర్ఓఆర్ సృష్టించి రెవెన్యూ రికార్డులలో తారుమారు చేయడంతో మేము 4వ అదనపు జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్ కోర్టు నందు సీసీ నెంబర్ 266/24 క్రింద క్రిమినల్ కేసు, 5వ అదనపు జిల్లా జడ్జి వారి కోర్టులో ఓఎస్ నెంబర్ 213/218 క్రింద విచారణ జరుగుతున్నదని, కానీ సదరు వ్యక్తులు రెవెన్యూ అధికారులతో కుమ్మక్కై పట్టాదారు పాసు పుస్తకాలను పొందారని, అధికారులు కోర్టులో ఉన్న కేసుపై అత్యంత వ్యయంగా పాసు పుస్తకాలు అందజేయడం ఏ విధంగా సాధ్యమవుతుందో అర్థం కాలేదని అధికారులు విచారించి సదరు భూమి యొక్క నకిలీ ఆర్ఓఆర్ను రద్దు చేసి నా పేరు మీద మార్పు చేసి పట్టాదారు పాసు పుస్తకం నా పేరు మీద చేయవలసిందిగా రెవెన్యూ అధికారులకు విజ్ఞప్తి చేశారు. మాదొచ్చి సొంత ఊరు నెల్లూరే. మా నాన్న జాబ్ పని విషయంగా చెన్నైలో ఉండిపోయి మేము చెన్నైలో ఉండిపోయినాం. పెళ్ళైంది అక్కడే ఉండిపోయినాము. మా నాన్నమ్మ వచ్చి 1940లో వచ్చి పొలం కొని ఆమె పేరు మీదే ట్యాక్స్లు అంతా కడతా 40 నుంచి ఆమె పేరు మీదే ఉంది. 74లో వీలునామా రాసింది, రిజిస్టర్డ్ వీలునామా. ఇది రిజిస్టర్డ్ వీలునామా రాసి మా నాన్నగారికి వచ్చి అనుభవించే హక్కే ఉంది. అమ్మేదానికి చేసేదానికి ఏదన్నా మాకే హక్కు ఉంది. మా నాన్న 2005లో చనిపోతే 2007లో వచ్చి సుబ్బారెడ్డి, శ్రీనివాసరెడ్డి వాళ్ళ అన్న తమ్ముళ్ళు ఇద్దరు కలిపి దొంగ ఆర్ఓఆర్ సృష్టించుకున్నారు. దొంగ ఆర్ఓఆర్ చేయించుకొని వాళ్ళు వాడుకో మా పెద్ద నాయన మా అత్తలు అమ్మిన వల్ల మా పొలం కూడా ఆయన కబ్జా చేసుకొని దొంగ ఆర్ఓఆర్ చేసేసుకొని వాడుతూ ఉంటూ అది మాకు తెలిసి కోర్టులో కేసు వేసినాము. కోర్టులో కేసు వచ్చి ఓఎస్ 216/18 వచ్చి సివిల్ కేసు, 226/24 వచ్చి క్రిమినల్ కేసు 2 జరుగుతుంది. ఎంఆర్ ఆఫీస్లో పోయి ఎట్లా చేసిండ్రు మీరు ఆర్ఓఆర్ ఎట్లా చేసిండ్రు అని అడిగినానికి మీ నాన్న అగ్రిమెంట్ వేసిండ్రు అంటే అగ్రిమెంట్ కాపీ అని ఇన్ఫర్మేషన్ యాక్ట్ పెట్టి అడిగితే అలాంటి ఏ కాపీ లేదు. ఎంఆర్ ఆఫీస్లో ఇలాంటి కాపీ లేదని చెప్పిన మేము కోర్టులో కేసు జరుగుతూ ఉంది. కోర్టులో కేసు జరుగుతూ ఉంటే నేను ఎంఆర్ఓకి, డిఆర్ఓకి, ఆర్ఐకి అందరికీ వచ్చి పిటిషన్ ఇచ్చిన. ఇది వచ్చి డిజిటల్ సైన్ చేయకూడదు అని ఇచ్చి ఉన్నాను. నాకు ఆర్డీఓ మేడం వచ్చి నీకు చేయను, నేను ఎవరు ఏంది అని నీకు వచ్చి ఆర్ఓఆర్ క్యాన్సిల్ చేస్తాను, నేను రెడ్ మార్క్ బ్లాక్ లిస్ట్లో పెడతాను అన్నీ చెప్పేసేసి 2 సంవత్సరాల నుంచి నేను తిరుగుతూ ఉంటే అన్నీ చెప్పేసేసి ఈ 2 నెలల్లో వచ్చి ఏం చేసింది, వాళ్ళకి వచ్చి పట్టా పాస్బుక్లు ప్లస్ డిస్కషన్ చేసేసింది. ఎంఆర్ఓకి అన్ని విషయం జరిగింది. వచ్చి రిజిస్టర్డ్ వీలునామా ఉండేది తెలుసు, ప్లస్ కోర్టులో కేసు జరిగేది తెలుసు. 85 పేజీలు ఆయనకి ఇచ్చున్నా ఎంఆర్ఓకి, మొత్తం కట్టించున్నా అందరికీ. ఆర్ఐకి ఇచ్చున్నాను, ఆర్డీఓకి ఇచ్చున్నాను, అందరికి వచ్చి కోర్టుల కేసు పేపర్స్ కాడి నుంచి అన్నీ ఇచ్చున్నాను. అందరు మేము చేయమని చెప్పేసేసి ఈ 2 నెలల్లో వచ్చి ఇది రిజిస్టర్ సైన్ అయిపోయింది. 1B అడగం లెక్కిచ్చేసిండ్రు, పాస్బుక్స్ ఇచ్చేసిండ్రు. ఆయన దగ్గర ఏమేమి ఉన్నాయని తీసుకురామని చెప్తుంటే ఒక్కటి కూడా ఆయన దగ్గర ఏం లేదు కాపీ. మా నాన్న అగ్రిమెంట్ వేసిన కాపీ లేదు వాళ్ళ దగ్గర. వాళ్ళు అడిగిండ్రు తీసుకురండి ఏమేమి కాపీస్ మీ దగ్గర ఉండి, ఇప్పుడు దాకా వాళ్ళ దగ్గర చూపిలేదు, పెట్టలేదు. నా దగ్గర ఎన్ని పేపర్స్ తీసుకుని ఇచ్చినాను. నేను ఇచ్చిన దానికి ఈ 2 నెలల్లో వచ్చి వాళ్ళు వచ్చి రిజిస్టర్ సైన్ ప్లస్ వచ్చి పట్టా పాస్బుక్స్ ఇచ్చేసిండ్రు. ఈ 2 నెలల్లో వచ్చి ఎంఆర్ వచ్చి రిటైర్ అయిపోతుండ్రు. అది ఏం జరిగింది మాకు తెలియదు. అడిగితే ఏదో మినిస్టర్ వచ్చి రికమెండ్ చేసిండ్రు వీళ్ళకి. ఆయన కూడా చెప్పిన వల్ల వీళ్ళు 4 కలిపి ఆర్ఐ, విఆర్ఓ, ఎంఆర్ఓ, డిఆర్ఓ నలుగురు కలిపి ఇది వచ్చి నాకు డిసైడ్ చేసిండ్రు. నాకు వచ్చి ఇది అన్యాయం జరిగింది. నేను అందరికీ తెలుసు, నేను పోయి వచ్చేది, ఆఫీస్ పోయి వచ్చేది అన్నీ తెలుసు వాళ్ళకి. అయింది. నేను వచ్చి చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడుకి ప్లస్ వచ్చి లోకేష్ గారికి అందరికీ మెయిల్ పెట్టినాను, లెటర్ పంపిస్తున్నాను. ఏం చేయలేదంటే నేను డైరెక్ట్గా పోయి అమరావతిలో పోయి చంద్రబాబు నాయుడు కలుస్తాను, నాకు వచ్చి న్యాయం కావాలి. ఒక ఆమెకి వచ్చి ఇన్ని రోజులు తిరుగుతుంటే నీకు చేస్తా అని చెప్పేసేసి ఇటు అన్యాయం చేస్తాను, ల్యాండ్ టైటిల్ యాక్ట్ అని చెప్పిండు చంద్రబాబు నాయుడు గారు. చెప్పిన వల్ల ఇప్పుడు ఆయన పీరియడ్లోనే ఇటు జరిగితే ఎట్లా? ఇటు గవర్నమెంట్ ఆఫీసర్స్ అన్నీ తెలుసు వాళ్ళకి. ఆయన రిటైర్ అయ్యమంటుందని చెప్పేసి ఇచ్చేసేసిండు. నాకు వచ్చి న్యాయం చేయాలి, లేకపోతే దీనివల్ల నేను ఇంత దూరం అన్నా వెళ్తాను. నేను చేయాలో చేస్తాను. నేను ఆయనకి అన్నీ తెలుసు, ఎంఆర్ఓ తెలుసు. నువ్వు 2 years నుంచి తిరుగుతున్నాను, నీకు చేయను చెప్పేసేసి లాస్ట్ చేసిండ్రు. అది క్యాన్సిల్ చేయాలి, ఆర్ఓఆర్ క్యాన్సిల్ చేయాలి, ప్లస్ వచ్చి 1B అడగనిచ్చి తీసేసేయాలి. మాకు అది కావాలి. నాకు
చేస్తేనే సరే. దీని నుంచి నేను ఎంత ప్రయత్నం చేస్తానే ఉన్నా, నేను పోరాటం చేస్తానే ఉన్నా, ఇంకా చేస్తాను నేను. సుబ్బారెడ్డికి అది వాళ్ళకి మాత్రం ఎందుకు డిస్కస్ అయినా ఇది నాకు వచ్చి ఆరు క్యాన్సిల్ చేయాలి, మళ్ళీ వచ్చి 1B పేరుని తొలగించాలి నాకు. నేను అదే అర్జీ పెట్టి ఉన్నా, అదే నేను 10 కాపీస్ ఉన్నాయి. కలెక్టర్ దగ్గర ఇచ్చున్నాను, ఆర్ఐ దగ్గర ఇచ్చున్నారు, డిఆర్ఓ దగ్గర ఇచ్చున్నాను, అందరి దగ్గర ఉన్న కాపీ వాళ్ళు సైన్ పెట్టించి పేపర్స్ నా దగ్గర ఉన్నాయి. అదే తహసీల్దార్ నాకు చెప్పిండు, నేను చేయనమ్మా అని చెప్పి ఇచ్చిన కాపీ ఉంది నా దగ్గర. 2 years ముందు 25లో ఇచ్చిండు, నీకు చేయను వాళ్ళకి చేయనులే అని చెప్పేసి. ఇప్పుడు చేస్తే ఎట్లా అది? ఆయన ఇచ్చిండు, నీకు చెయ్యను, నేను వాళ్ళకి చేయనులే, కోర్టులో కేసు తేలేదాకా చేయను అని చెప్పి ఇచ్చిండు కాపీ నాకు. ఇది వచ్చి మా నాన్న వచ్చి మాకు రాసిన పెట్టిన భూమి ఇది. మా తాత గారి పేరు వచ్చి కన్నయ్య నాయుడు, మా నాన్న పేరు మునియమ్మ రాసిన వీలునామా ఇది. మా నాన్న పేరు జగన్మోహన్, ఆయన కొడుకు, ఆయన సంబంధించిన అమ్మాయిని నేను, పెద్ద అమ్మాయిని నేను. ఇప్పుడు వాళ్ళకి మా నాన్న వేసిన అగ్రిమెంట్ వేసినా కూడా చెల్లదు అది, మా నాన్నకే చెల్లదు దాన్ని. అలాంటిది ఆయన అగ్రిమెంట్ వేస్తానంటే తెలుసు, అదన్నీ తెలుసు, గవర్నమెంట్ ఆఫీసర్కి అందరూ తెలుసు వాళ్ళకి. ఇప్పుడు ఇది చెప్పగానే అందరూ తెలుసు. ఇప్పుడు ఎంజే లక్ష్మీ ప్రసన్న అంటే తెలిసిపోద్ది దానికి. అన్నిసార్లు తిరుగుతా ఉన్నా నేను చెన్నై నుంచి హైదరాబాద్ నుంచి వస్తానే ఉంటా. ఎప్పుడు కోర్టుకి ఒక వాయిదా కూడా నేను మిస్ అవ్వను. ఆయన ఒక్కసారి కూడా రాడు. అవకాశం ఉంటుంది, 12 వాయిదాలు తప్పనిసరిగా వస్తారు. అది మీ లాయర్ గట్టిగా వర్కౌట్ చేసుకోవాలి, లేదా అర్జెంట్ పిటిషన్ పైన అప్పీల్ చేసుకోవాలి. ఇప్పుడు అన్ని మా దగ్గర ఉన్నాయి, అన్ని మాదండి ప్రూఫ్ ఉంది. ఆయన దగ్గర వేసున్నాము. ఓఎస్ 216 వచ్చి క్రిమినల్ కేసు, 226 క్రిమినల్ కేసు ఉంది. కాదండి, మీకు అన్యాయం జరిగింది, మీరు అన్ని తిరిగారు, కోర్టుకు వెళ్ళారు. కోర్టుకు ముందే వెళ్ళిన తర్వాత వెళ్ళినా నేను ఎక్కడికి వెళ్ళారు. కేసు వచ్చి కోర్టులో ఉంది. ఇప్పుడు వాళ్ళ తీర్పు కోసం వెయిట్ చేస్తున్నారు. అవుతుంది ఆ తీర్పు, కానీ వాళ్ళు అటెండ్ అవ్వట్లేదు కదా, కావాలి లాగిస్తున్నారు కదా. గణపతిలో ఇట్లా పోయేసి దొంగతనంగా పోయేసి ఇప్పుడు ఆడియో కోర్టులో వేసినాను కదా సార్, దాంట్లో ఏం న్యాయం జరిగింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.